వరల్డ్ ఆర్చరీ ద్వారా పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? శీతల్ దేవి. అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ను సంరక్షించినందుకు గాను 2025 శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పర్వీన్ షేక్. మొదటి ఫిఫా శాంతి బహుమతి 2025 ఎవరు గెలుచుకున్నారు? డొనాల్డ్ ట్రంప్. ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఐపీఎల్ 2026 టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. 2026 రంజీ ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక రెండవ స్థానంలో కర్ణాటక. ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ మరియు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించింది ఎవరు? వైభవ్ సూర్యవంశీ. టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఎవరు? స్మృతి మందానా. ధర్మ గార్డియన్ 2026 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతుంది? జపాన్. టైమ్ యొక్క 2025 సిఈఓ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? నీల్ మోహన్. టైమ్ యొక్క 2025 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? అజా విల్సన్. టైమ్ యొక్క 2025 ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? లియోనార్డో డికాప్రియో. 2025లో వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా అనగా పురుషులకు గాను ఎవరు ఎంపికయ్యారు? అర్మాండ్ డుప్లాంటిస్ స్వీడన్. ఇక ఉమెన్ పరంగా మెక్లాఫ్లిన్ లెవ్రోన్ యుఎస్ఏ. బీసీసీఐ నామన్ అవార్డ్స్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పురుషులకు గాను ఎవరు ఎంపికయ్యారు? శుభమాన్ గిల్. బీసీసీఐ నామన్ అవార్డ్స్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా మహిళలకు గాను ఎవరు ఎంపికయ్యారు? స్మృతి మందానా. పురుషుల అండర్-19 వన్డే ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. రెండవ స్థానంలో ఇంగ్లాండ్. అండర్-19 2025 ఆసియా క్రికెట్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? పాకిస్తాన్. రెండవ స్థానంలో భారతదేశం. 2026 మహిళల ప్రీమియర్ లీగ్ను ఏ జట్టు కైవసం చేసుకుంది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ 10వ ఎడిషన్ను ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? భారతదేశం. రెండవ స్థానంలో న్యూజిలాండ్. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో వేగవంతమైన సెంచరీతో చరిత్ర సృష్టించింది ఎవరు? ఫిన్ అలెన్ న్యూజిలాండ్ ఆటగాడు. 2028 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 11వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? సంజు శాంసన్. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. 2026 విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న క్రికెట్ జట్టు ఏది? విదర్భ. రెండవ స్థానంలో సౌరాష్ట్ర. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026ను ఎవరు గెలుచుకున్నారు? ఇండియా ఏ క్రికెట్ జట్టు. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది? ఛత్తీస్గఢ్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో ఏ రాష్ట్రం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది? కర్ణాటక. రెండవ స్థానంలో ఒడిస్సా. మూడవ స్థానంలో జార్ఖండ్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో పురుషుల ఫుట్బాల్ ఫైనల్లో ఏ రాష్ట్రం స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది? పశ్చిమ బెంగాల్. రెండవ స్థానంలో ఛత్తీస్గఢ్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో ఏ రాష్ట్ర మహిళల హాకీ జట్టు స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది? ఒడిస్సా. ది విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఒక ఇనిషియేటివ్? ఇజ్రాయెల్.
దేశీయ టీ20 టోర్నమెంట్ అయిన 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? జార్ఖండ్. 44వ జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్కు వేదికైన నగరం ఏది? బెంగళూరు. 44వ జూనియర్ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్లో బౌలర్ టైటిల్ను గెలుచుకున్న రాష్ట్రం ఏది? కర్ణాటక. 2వ స్థానంలో మహారాష్ట్ర. ఆర్టీఐ చట్టం 2005 పరిధిలోకి ఏ సంస్థ రాదని కేంద్ర సమాచార కమిషన్ తీర్పు ఇచ్చింది? బీసీసీఐ. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? ఇంగ్లాండ్. ఫైనల్లో ఢిల్లీ దంగల్స్ వారియర్స్ను ఓడించి ప్రో రెజ్లింగ్ లీగ్ 2026ను గెలుచుకున్న జట్టు ఏది? హర్యానా థండర్స్. 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ఏ దేశం పతకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది? ఇండియా 114 పతకాలతో. 2వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో అర్జెంటీనా. 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? భారతదేశం అహ్మదాబాదులో. సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025లో భారతదేశం హాకీలో ఏ పథకాన్ని గెలుచుకుంది? వెండి పథకాన్ని. ఇక మొదటి స్థానంలో బెల్జియం నిలిచింది. సాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? బంగ్లాదేశ్. 2వ స్థానంలో భారతదేశం. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే భారతీయ నగరం ఏది? అహ్మదాబాద్. 2025 యుఎన్ ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును గెలుచుకున్న భారతీయ అధికారి ఎవరు? సుప్రియా సాహు. బార్బీ డ్రీమ్ టీంలో చేరిన మొదటి భారతీయ మహిళ ఎవరు? స్మృతి మందానా. రష్యా గ్రాండ్ స్లామ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? సుదర్శన్ పట్నాయక్. బ్యాడ్మింటన్లో సింగపూర్ ఓపెన్ 2026 టోర్నమెంటులో పురుషుల డబుల్స్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించిన ప్రముఖ భారతీయ జంట ఏది? సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి. జూన్ 2026లో ప్రభుత్వ సంస్థల్లో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత మరియు సార్వత్రిక విద్యను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? ఒడిశా. దక్షిణాసియా ఫుట్బాల్ సమైక్య అనగా సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. జల్ సంచయ్ జన్ భాగీదారీ కార్యక్రమం కింద పట్టణ నీటి సంరక్షణకు ఏ నగరం జాతీయ ఆదర్శంగా నిలిచింది? రాయ్పూర్, ఛత్తీస్గఢ్. టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఎవరు? స్మృతి మందానా. ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న 3వ భారతీయ మహిళా అధికారి ఎవరు? మేజర్ అభిలాష బరాక్. ఇండియన్ అథ్లెటిక్స్ అవార్డ్స్ 2025లో ఉత్తమ పురుష అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? నీరజ్ చోప్రా.